ఈరోజు ఏలేశ్వరం మండలం రామనాయపేట నుంచి జే అన్నవరం రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి రాస్తారు ఒక కార్యక్రమం చేపట్టాము. ఇప్పటికే అధికారులకు అనేక మార్లు ఈ సమస్య కోసం చెప్పాము, అనేక మార్లు రాస్తారోకలు చేశాము. కానీ ఎప్పుడైనా అధికారులు వేస్తామని చెబుతున్నారు తప్పితే ఈ రహదారి పూర్తికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మాకు స్పష్టంగా అర్థమైంది. అందుకే తాడో పేడో తేల్చుకోవడం కోసం ఈరోజు ఇక్కడ రాస్తారోకలు చేపడుతూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు దిగి వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడేంత వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అల్లూరు జిల్లా కలెక్టర్ రావాలి, అట్లాగనే కాకినాడ జిల్లా కలెక్టర్ గారు రావాలి, ప్రతిపాడు ఎమ్మెల్యే గారు రావాలి, రంపచోడవరం ఎమ్మెల్యే గారు, ఆర్ఎండ్బి కాకినాడ జిల్లా అధికారుల యంత్రాంగం వచ్చి ఈరోజు ఇక్కడ మాకు సమాధానం చెప్పాలి, చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోడ్డుకు సంబంధించి ఏజెన్సీకి ముఖద్వారము రాజమంగి, అడ్డదిగల, వైరామవరం, అట్ట కొయ్యూరులో కొన్ని గ్రామాలు, గంగవరంలో కొన్ని గ్రామాలు, ఏలేశ్వరం మండలానికి సంబంధించి కొన్ని గ్రామాలు, ఈ గ్రామాలు 365 గ్రామాలు, 6 పిహెచ్లు, 2 సిహెచ్లు ఉన్నాయి. ఏ ఎమర్జెన్సీ కేసు అయినా ఈ రోడ్డు మీదకి ఏలేశ్వరం నుంచి కాకినాడ వెళ్తాయి. కానీ ఈ రోజు చూసుకుంటే కనుక ఒక్క అంబులెన్స్ కూడా ఈ రూట్కి రావట్లేదు, నేను రానని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితిలో రంపచోడవరం, రాజమండ్రి, కాకినాడ వచ్చేసరికి ప్రాణాలు పోతా ఉన్నాయి. కనుక తక్షణమే ఈ రోడ్డు వేసి మా ప్రాణాలు కాపాడాలని అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఈ రోజు నుంచి కొనసాగుద్దని అయితే డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు లోతా రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు భూమి వెంకటలక్ష్మి, నేను రాజమండ్రి ఎంపీపీ వైఎస్ఆర్ ఎందుకంటే ఈరోజు ఏలేశ్వరం నుంచి గుంటువనపాలెం రోడ్డు గురించి ఇక్కడ ఈ చుట్టుపక్కల మండలాల నుంచి అలా గ్రామాల నుంచి కూడా ఇక్కడ ధర్నా చేయడానికి రావడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది మహిళలు అంటే గర్భిణీ స్త్రీలు, అలాగే మనకి ఎవరైతే డెలివరీకి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలా శిశు మరణాలు కూడా జరిగినాయి. అదేవిధంగా మహిళలు అంటే ఊర్లో పనులు చేసుకోవడానికి పని లేనప్పుడు కూడా మనకి ఏలేశ్వరం దాటించి, అలాగే ఎర్రవారం, అలాగే జగ్గంపేట, రైల్పేటకి కూడా వెళ్ళడం జరుగుతుంది మహిళలందరూ కూడా. ఎందుకంటే ఊర్లో ఉపాధి లేదు, అలాగా వేరే ఊరు వెళ్ళి ఉపాధి కల్పించుకోవడానికి వస్తూ ఉంటే ఈ రూట్లో ఇలా ఉయ్యాల జంపాలని ఊతుంటే వాళ్ళు ఒంట్లో ఎముకలన్నీ కూడా అరిగిపోయి ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఏలేశ్వరం గుంటువనపాలెం రోడ్డు దాన్ని ఉద్దేశించుకొని అలాగే గవర్నమెంట్ స్పందించాలి. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సీఎంలు ఉన్నారు, ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఒకరు డిప్యూటీ సీఎం గారు. అంటే మా దౌర్భాగ్యం ఏంటో తెలియదు. అలాగే 2 కలెక్టర్లు కూడా ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలు తీరలేదు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి. మరి ఈ సమస్య ఈ రోడ్డు పూర్తి నిర్మాణం చేయకపోతే కనుక ఈ రోడ్డు మీద ధర్నాలేటి, అలాగే వంట వార్పు కూడా ఇదే రోడ్డు మీద చేయడం అనేది జరుగుతుందని ఈ మీడియా ముందు మరి ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం.